హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవన్నీ వీడియోస్ టాపిక్స్ రాసుకుంటా కదా, అది 1 by 1 మాత్రమే రాసుకుంటాను. అందుకే ఈ ఏ అంటే ఏంది, వి అంటే ఏంది అనేది కొంచెం పెండింగ్ ఉండే. ఇది తర్వాత ఏంటంటే 10th పార్ట్ కిందికి ఉంది. ఇది లర్నింగ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ 10th పార్ట్ ఇది. సో ఇంట్లో వీటి గురించి మాట్లాడుకుందాం ఇవాళ మనము. సరే, సింపుల్గా చెప్పేస్తా, దీంట్లో ఏం సస్పెన్స్ ఏం లేదు. ఏ అంటే ఏంది, వి అంటే ఏంటి అంటే ఏం లేదు. చూడు, ఇది ఒక ఏ, ఇది ఒక వి, ఇవి ఒక చిన్న స్వింగ్స్ ఇవి. ఓకే, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం, దీంతో ఏం యూజ్ ఉంది అనేది తెలుసుకుందాం మనం, కాన్సెప్ట్. ఓకే, ఫైన్. సో చాలామంది డిమాండ్ గురించి నాకు వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. మెసేజ్ చేయకండి, ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అది మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది తీసుకోండి. ఓకే, ఇలా తీసుకునే వాళ్ళు ఉంటే ఓకేనా. 2 అకౌంట్లు ఉన్న వాళ్ళకి అవసరం కూడా లేదు, అవునా. ఫైన్. సో ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. ఏ అంటే ఏంది, వి అంటే ఏంది అని. స్వింగ్, సింపుల్గా స్వింగ్ కరెక్టే. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి డ్రాయింగ్ చేస్తా చూద్దాం. చూడండి, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్, అవునా, అండ్ ఇది ఒక బేరిష్ క్యాండిల్, ఓకేనా. సో ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ అంటే ఏంటి, కింది నుండి పైకి పోతుంది, అవునా. సో హై ఏదైతుంది ఇది అవుతుంది. బేరిష్ క్యాండిల్ అంటే పై నుండి కిందికి వస్తుంది, సో ఇది లో అవుతుంది, అవునా. ఫైన్. ఇప్పుడు ఈ హై నుండి ఈ లోకి కనెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇంకో బుల్లిష్ క్యాండిల్ డ్రా చేద్దాం. చూడండి, ఇది ఇంకో బుల్లిష్ క్యాండిల్ అండ్ ఇంకో బేరిష్ క్యాండిల్ అనేది డ్రా చేసాం. ఇప్పుడు ఇక్కడ దేనికి కనెక్ట్ చేద్దాం, ఇంతకుముందు ఒకటే క్యాండిల్ ఉండే కాబట్టి బుల్లిష్ క్యాండిల్కు హై, బేరిష్ క్యాండిల్కు లో కింద డ్రా చేసుకున్నాం. ఇప్పుడు సింపుల్, చూడండి, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్, ఇది ఇంకో బుల్లిష్ క్యాండిల్, ఇది ఇంకో బుల్లిష్ క్యాండిల్. ఈ 3 క్యాండిల్ ఉన్నాయా, ఈ 3 క్యాండిల్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఏమవుతుంది, ఇది సింగిల్ క్యాండిల్ అయిపోతుంది, అవునా. లోవర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇది ఒక చిన్న స్వింగ్ అయిపోతుంది. సో ఇదంతా ఒక ట్రెండ్ అనమాట. ఇది అది 1 ఉన్నా 2 ఉన్నా ఎన్నున్నా కంటిన్యూషన్ ఏదైతే బుల్లిష్ కానీ బేరిష్ కానీ ఉంటే ఆ కంటిన్యూషన్ మొత్తం ఒక స్వింగ్గా తీసుకోవాలి మనం, తప్ప ఏ ఒక్క క్యాండిల్ ఇలా పనిచేస్తుంది అలా పనిచేస్తుంది అంటే ఓకే పనిచేస్తాయి, కాకపోతే వాటి స్ట్రెంగ్త్ అనేది కంప్లీట్గా ఎంతవరకు ఉన్నది అనేది తెలియాలి మనకి. ఇప్పుడు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఉంది, ఇది ఇంకో బుల్లిష్, ఇది ఒక బుల్లిష్, ఇది ఒక బుల్లిష్, అంతేగాని ఈ మధ్యలో క్యాండిల్ స్ట్రాంగ్ అంటే కాదు. మళ్ళీ ఈ కంటిన్యూషన్ బుల్లిష్నెస్ ఏదైతే ఉందో అంతా స్ట్రాంగే అనమాట. అది హయ్యర్ టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ అవుతుంది, లోవర్ టైం ఫ్రేమ్లో ఇంకా ఎక్కువ పెద్ద స్వింగ్ అవుతుంది. సో లోవర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు అదంతా ఒక మూమెంటం, ఒక ట్రెండ్ లాగా కనబడుతుంది. ఓకే, కొంచెం మీడియం లెవెల్ 15-20 మినిట్స్లో చూసుకుంటే ఇది ఒక మంచి మూమెంటం కనబడుతుంది. లేదు 45 మినిట్స్ 1 అవర్లో చూసుకుంటే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ లాగా కనబడుతుంది. సో ఈ క్యాండిల్, స్వింగ్, ట్రెండ్, మూమెంటం ఇవంతా ఒకటే యాక్చువల్లీ. ఓకే, దాన్ని చూసే విధానం, చూసే టైం ఫ్రేమ్లో డిఫరెంట్గా కనబడుతుంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు ఒకటే అనమాట ఇప్పుడు, అవునా. ఈ రెండిటి హై ఏంది ఇదే కదా, ఓకే. ఈ రెండిటి లో ఏంది బేరిష్ క్యాండిల్ ఇదే కదా. సో అప్పుడు ఇది కనెక్ట్ చేయాలి, అవునా. ఓకే, ఇవి కంటిన్యూషన్ కదా, ఇవి కూడా కంటిన్యూషన్. ఫైన్. సరే, ఈ కంటిన్యూషన్ వచ్చింది అనుకున్నాం, ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు ఎట్లా కనెక్ట్ చేస్తాం, ఇది హైయా ఇది లో అనుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడ వచ్చింది కదా ఇది, మళ్ళీ ఇక్కడ నుండి సేమ్ ట్రెండ్ అనేది మారింది కాబట్టి ఒక క్యాండిల్ మారితే ట్రెండ్ మారినట్టే లెక్క. అది స్మాలర్ టైం ఫ్రేమ్లో తెలియదు కాబట్టి మనం డేలో కానీ వీక్లీ కానీ మంత్లీ కానీ చూసుకుంటే మనకు ఆ ట్రెండ్ లాగా కనబడుతుంటుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తాం, ఏదైతే బుల్లిష్ క్యాండిల్ కానీ క్యాండిల్స్ కానీ ఉంటే అది కంటిన్యూషన్ ఎన్నన్నా ఉండనియండి క్యాండిల్స్, ఆ కంటిన్యూషన్ ఉన్న క్యాండిల్స్ హై మీదకి పోతుంది. ఓకే, సో ఇదే మన వి. ఓకే, అర్థమైంది కదా ఇవి. సో మళ్ళీ చెప్తుంది దీని గురించి. ఇప్పుడు క్యాండిల్స్లో చూపిస్తాను. ఇప్పుడు ఒక స్వింగ్ ఉంది, ఇది ఎట్లా అంటే ఈ ట్రెండ్ ఈడికి వచ్చేసినాక ప్రైస్, ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏడుంది, ఈడుంది, ఈడికి వచ్చింది కాబట్టి ఇది లో అని కనబడుతుంది, ఇది హై అని కనబడుతుంది, అవునా. సో ఈ లో హై దగ్గర మన ప్యాటర్న్ తెలుసుగా, రివర్సల్ ప్యాటర్న్, ఒక బేరిష్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్, ఈ రెండింటికి లో ఒక లో అయిపోతుంది. మళ్ళీ టాప్లో హైలో ఒక బుల్లిష్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్, ఈ రెండింటి హై ఒక హై అయిపోతుంది, అవునా. ఇవి యూటర్న్స్ అనమాట. ఈ యూటర్న్స్కి ఒకసారి మనము లైన్ పెట్టుకుందాం. ఓకే, పెట్టేసుకున్నాం, ఓకేనా. ఎప్పుడు ఇది స్వింగ్ ఈడి నుండి ఇక్కడి వరకు వచ్చినాక మనకు ఈ హైలు లోలు తెలుస్తాయి, అవునా. ప్రైస్ అయితే వీడికి కంప్లీట్ అయినట్టు లెక్క. ఇది ఇక్కడికి వెళ్ళి ఇట్లా వచ్చిందా పైన పోయిందా అనేది మనకు తెలియదు ఇంకా. సో ఇది తర్వాత విషయం, దీన్ని ఐడెంటిఫై ఎట్లా చేద్దాం, ఏం లేదు ఎట్లా చూసుకుందామని చూసుకుందాం. బట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ట్రెండ్ అనేది అప్ సైడ్ ట్రెండ్, అవునా, అప్ సైడ్ స్వింగ్ ఇది. ఓకే, ఈ స్వింగ్కి ఎప్పుడైనా అప్ సైడ్ పోయే స్వింగ్కి గుర్తుపెట్టుకోండి, బేరిష్ క్యాండిలే ఇంపార్టెంటు. ఓకే, అప్ సైడ్ పోయే ట్రెండ్కి బేరిష్ క్యాండిల్ ఇంపార్టెంటు.
అర్థమైందిగా? ఎప్పుడైతే డౌన్ సైడ్ వచ్చే ట్రెండ్ ఉంటుందో దాంట్లో మనకి బుల్లిష్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్ ట్రెండ్లో బేరిష్ క్యాండిల్, డౌన్ ట్రెండ్లో బుల్లిష్ క్యాండిల్ ఇంపార్టెంట్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకొని దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు అప్ ట్రెండ్ ఇక్కడ నుండి స్వింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ క్యాండిల్స్ని ఎట్లా అర్థం చేసుకుందాం. మనము ఇప్పుడు దీని మీద హై లోలు గీయాలి అంటే ఎట్లా గీస్తాం, జనరల్ చూద్దాం. చూడు, ఇక్కడ నుండి ఈడికి పోయింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ పోయింది, మళ్ళీ కిందికి వచ్చి ఇట్లా పోయింది, ఇట్లా వచ్చిందని మనం జనరల్గా చూసి గీస్తాం. ఇది యాక్చువల్లీ గాలికి గీయడం అంటారు దీన్ని. ఓకే, అందరు గీస్తారు. ఓకే, నేను కూడా మొదట్లో ఇవే గీసినా, కానీ ఇదంతా గీయడం, ఇది ఒకటి గాలికి గీయడం. ఎందుకంటే మన కంటికి ఏదైతే కనబడుతుందో దాన్ని బేస్ చేసుకొని గీస్తాం మనం. కానీ లెక్క ప్రకారం ఎట్లా గీయాలి అది, ఇదేక మనం గీసుకుంటూ పోయేది. లెక్క ప్రకారం ఎట్లా గీయాలి మనం, అది ఒక లెక్క చూసుకుందాం మనం. ఈ స్వింగ్ నుండే చూసుకుందాం. ఇప్పుడు స్వింగ్ ఎక్కడ నుండి ఎక్కడ దాకా ఉంది, ఇది ఒకటి, ఇక్కడ వరకు మన స్వింగ్. ఈ పార్ట్ ఒక బుల్లిష్ స్వింగ్, అంతేనా? ఫైన్. ఇప్పుడు చూడు, ఇది బుల్లిష్ ట్రెండ్ కదా, ఎక్కడ నుండి స్టార్ట్ అయింది. బుల్లిష్ ట్రెండ్కి ఏం చెప్పినా హైకి కనెక్ట్ చేయాలని చేసినాం. మళ్ళీ బేరిష్ అంటే రెండు కంటిన్యూషన్ బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి రెండు కనెక్ట్ చేసుకున్నాం. రెండుకి హై ఏదైతే ఉంటుందో దానికి కనెక్ట్ చేసాం. ఇప్పుడు తర్వాత ఒక్కటి బేరిష్ క్యాండిల్ పడ్డదా, 2 పడ్డాయా, 10 పడ్డాయా, తర్వాత ఇచ్చాం. బట్ అది కంటిన్యూషన్ ఎన్నన్నా ఉండనియండి. ఒక క్యాండిల్ అయితే దానిలో, 10 క్యాండిల్ అయితే దానిలో, 2 క్యాండిల్ అయినా కూడా దానిలోనే కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ ఏముంది మనది, బేరిష్ క్యాండిల్. బేరిష్ క్యాండిల్ లో కనెక్ట్ చేయాలని చెప్పినా కదా, ఫైన్. ఇప్పుడు చూడండి గీస్తాం. ఓకే, బుల్లిష్ క్యాండిల్స్ హై, బేరిష్ క్యాండిల్ లో కనెక్ట్ చేసినాం. బేరిష్ క్యాండిల్ ఒకటే ఉంది కాబట్టి ఒకదానికి కనెక్ట్ చేసుకుంటాం. ఒక్కదాని లోనే కదా, రెండు ఉంటే రెండుటి లో ఏదో చూసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ ఒకటే ఉంది మళ్ళీ. సో బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ ఒకటే ఉంది కాబట్టి దీన్ని హై కనెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ తర్వాత బేరిష్ క్యాండిల్ 2 ఉన్నాయి, రెండుటికి లో ఏది, ఇదే కదా, ఫైన్. మళ్ళీ నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ హై, మళ్ళీ బేరిష్ క్యాండిల్. ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ 3 ఉన్నాయి చూడండి, ఆ 3టి హై ఏది, ఇది. ఓకే, మళ్ళీ 2 బేరిష్ క్యాండిల్ లో, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ హై, మళ్ళీ ఇది లో. ఓకే, అయిపోయింది, డ్రా చేసినాం. ఇప్పుడు దీని కలర్ కొంచెం చేంజ్ చేస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు ఈ పింక్ లైన్స్ తీసేస్తే ఈడొకటి మనకు హై లోల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనం చూసింది ఏమో ఒకలా ఉంటుంది, ఇది డ్రా చేసింది ఇంకోలా ఉంటుంది. ఇక్కడ ప్రైస్ అనేది హైడ్ చేస్తా చూడండి, ఇది యాక్చువల్ స్వింగ్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఎన్నో వీలు కనబడుతున్నాయి, ఎన్నో ఏలు కనబడతాయి. బట్ అప్ ట్రెండ్ పోయేటప్పుడు ఎప్పుడైనా వీని ఫోకస్ చేయాలి. వి అంటే ఏం చెప్పినా బేరిష్ క్యాండిల్. బేరిష్ క్యాండిల్ లో ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకేనా? అప్ సైడ్గా ఇది ట్రెండ్ అయితే అప్ సైడ్ ఉన్నప్పుడు వి, ఇదొక వి, ఇదొక వి, ఇదొక వి, ఇది కూడా విఏ. ఓకే, అర్థమైందిగా? ఫైన్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు చూడండి, ఈ యొక్క వి, ఓకే, ఇదొక వి, ఇది ఒక వి కనెక్ట్ చేసుకుంటాం. బట్ ఇది కూడా కనెక్ట్ చేస్తాం. బట్ ఇది ఎందుకు చేయొద్దు అంటే చెప్తా. ఇవన్నీ ఫ్రెష్. ఇప్పుడు మనం ఏ బాక్స్ తీసుకున్నాం, ఒక బాక్స్ అనేది డ్రా చేసుకున్నాం ఇక్కడ, ఇది. ఓకే, ఈ బాక్స్ లోపల ఈ వి పాయింట్ నుండి డైరెక్ట్ బాక్స్ టచ్ అయిపోయింది. వి పాయింట్ నుండి డైరెక్ట్ నెక్స్ట్ స్వింగ్లోకి వెళ్ళిపోయింది, టచ్ అయిపోయింది. బట్ ఇది వచ్చేటప్పుడు మధ్యలో ఈ యొక్క వి అనేది బ్రేక్ చేసింది దాన్ని, కానీ టచ్ అవ్వద్దు, ఫ్రెష్ ఉండాలన్నమాట. వర్జిన్ వి అంటారు దీన్ని. ఓకే, ఇది చూడు డైరెక్ట్గా పోయి టచ్ అయింది. సో ఇది ఒక్కటి ఫెయిల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఇది ఒక్కటి మనకు కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఇది 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 ఈ 3 లెక్కలకు వస్తాయి. ఓకేనా? అర్థమైంది ఇవి? సరే, ఇప్పుడు మళ్ళీ ప్రైస్ అనేది ఆన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆన్ చేసినాం, కరెక్టే. ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అయితే అనేది చూసుకుందాం. ఇప్పుడు 1 డే ఉంది కదా, 15 మినిట్స్ పెడదాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రైస్ మనము చూడలేదు, అసలు మనకు సంబంధం లేదు. మనం చేసింది ఈ బాక్స్లో ఉన్న మ్యాటరే మనము డిజైన్ చేసుకున్నాం. ఎట్లా చేయాలో, రేపటి మార్కెట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది. అవునా? సరే, ఇప్పుడు ఏమైంది చూడండి, వచ్చి ఈడ ఒక వీక్ రేట్ ఇచ్చినా మళ్ళీ అంటే రెస్పెక్ట్ చేసింది కదా, ఈడ కూడా చేసింది, కానీ బ్రేక్ అయింది. మళ్ళీ ఇది రీట్రేస్ అయ్యి మళ్ళీ దీన్ని సస్టైన్ అయిన కొంతసేపు మళ్ళీ మన లెవెల్కి వచ్చింది. మనము ఇక్కడ ముందే డ్రా చేసుకుంది ఈ బ్లూ లైన్ ఒకటి, ఈ బ్లూ లైన్ ఒకటి. ఈ లైన్లు ముందే ప్రైస్ మీద హై లో పెట్టుకున్నాం కాబట్టి దాన్ని లెక్కలు చేయం. బట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చూడాల్సింది మనం ఈ లైన్కి రెస్పెక్ట్ చేస్తుందా లేదా, ఈ జోన్ వరకు మార్కెట్ ఇక్కడనే సస్టైన్ అయింది చూడండి. ఓకేనా? సింగిల్ లైన్ ఉంటే జస్ట్ ఇలా క్రియేట్ చేసి వస్తుంది ప్రైస్. ఇక జోన్ అనేది ఉంటే ఇట్లా ఈ జోన్ దగ్గర మేబీ కొంతసేపు తనలాడి కిందికి రావచ్చు. ఇది మీరు అర్థం చేసుకోవాలి ప్రైస్ని. ఓకే, సింగిల్ లైన్ ఉంటే జనరల్గా ఇట్లనే బ్రేక్అవుట్ అవుతుంది. జనరల్గా ఒకసారి టచ్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి టచ్ అయ్యి రిటేస్ట్ చేసి వస్తుంది. ఓకే, జనరల్గా. కానీ ఇక్కడ రిటేస్ట్ చేసింది వాళ్ళు కనబడతలేదు. ఇది చిన్నగా చూడండి, ఒక సింగిల్ క్యాండిల్తో రిటేస్ట్ చేసింది. ఓకే,
బట్ జనరల్గా మ్యాక్సిమం అయితే ఇలానే పనిచేస్తుంది. ఓకే, అదే డౌన్ ట్రెండ్ కూడా సేమ్ అలానే. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ నుండి మళ్ళీ ఎట్లా చేస్తామంటే ఒక స్వింగ్ అనేది ఐడెంటిఫై చేసుకున్నాం కదా మనం. ఆ స్వింగ్ని ఏది తీసుకున్నాం మనం, ఇక్కడ నుండి ఈ స్వింగ్ని తీసుకున్నాం. సో ఇక్కడ నుండి ఈ స్వింగ్ని తీసుకున్నాం, ఇక్కడ ట్రెండ్ లైన్ పెట్టుకుంటాం, ఏం పెట్టుకుంటాం, ఈ బ్రేక్ అయినాక మనం లెవెల్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సరే, ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ ఒక హై సపోర్ట్ జోన్ ఉంది. వీడికి వచ్చినాక ప్రైస్ రిటర్న్ పోతుందా కిందికి వస్తుందా మనకు తెలియదు, అవునా? సో ఏం చేస్తామంటే చూడు, ఈ స్వింగ్ హై, ఈ స్వింగ్ లో, ఇప్పుడు ప్రైస్ ఏమవుతుంది, ఇది టచ్ అయ్యి ఇట్లా పోవాలా లేదంటే ఇట్లా రావాలా, అవునా? ఫైన్. అయితే ఇప్పుడు దీంట్లోకి ఒకటి, ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి పైకన్నా పోవాలా లేదంటే ఇక్కడికి వెళ్ళి కిందికన్నా రావాలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ టచ్ అయ్యి పైకి పోతే ఏం చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ 1. లేదు ఇక్కడికి వెళ్ళి బ్రేక్అవుట్ కిందికి వస్తే ఏం చేయాలనేది ప్లాన్ 2. 2 ప్లాన్లు చేసుకొని పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే 2 అవసరం ఇక్కడ, ఓకేనా? ఓకే, ఇంకా ప్లాన్ 3 అంటారా, డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది పైన, ఇక్కడ ఏం చేయాలనేది ఇక్కడ కూడా ఒక ప్లాన్ 3 చేసుకొని పెట్టుకోవచ్చు అడ్వాన్స్గా ఉంటే, లేకుంటే లేదు, ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఏడుంది, ఇదే కదా, రీసెంట్ ప్రైసే కావాలా, వెనకై కాదు. ఓకే, రీసెంట్గా ఫ్రెష్గా ఉన్న స్వింగ్ ఇదే. ఈ స్వింగ్కి లో ఒకటి పెట్టుకో. ఓకే, పెట్టుకున్నామా? ఇప్పుడు ఈ డిజైన్ ఎట్లా చేయాలో చూసుకుందాం. చూడండి, ఇది హై క్యాండిల్ ఏది, ఇది కదా, లైన్ పెట్టుకున్నాం. ఈ బాక్స్ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాని మీదే మనం ప్లాన్ అనేది డిజైన్ చేయాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ స్వింగ్కి లో ఏది అంటే ప్రైస్ యాక్షన్ అంటే ఏంది, ఆల్రెడీ ప్రైస్ ఒకటి క్రియేట్ చేసి వచ్చేస్తుంటుంది, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ డే రోజు ఏం చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ స్వింగ్కి లో ఏది, ఇదే కదా ఈ క్యాండిల్. ఓకే, ఈ స్వింగ్ అనేది మనం ఎట్లా ప్లాన్ అనేది డిజైన్ చేసుకొని పోవాలి, చూసుకుందాం. చూడండి, ఇది స్వింగ్ కదా, నేనేం చెప్పిన, అప్ సైడ్ పోయేటప్పుడు బేరిష్ క్యాండిల్లో, డౌన్ సైడ్ పోయేటప్పుడు బుల్లిష్ క్యాండిల్. ఓకే, ఫైన్. అంటే దీని అర్థమైంది, అప్ సైడ్ పోయేటప్పుడు వీలు, డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ఏలు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏ అర్థమైపోయింది కదా, ఫైన్. సో ఇందులో మనకు బుల్లిష్ క్యాండిల్ తక్కువ ఉన్నాయి, డే క్యాండిల్ కాబట్టి. సో లో టైం ఫ్రేమ్ పోదాం, ఇందులో కూడా తక్కువ ఉందంటే ఇంకా లో టైం ఫ్రేమ్లో పోదాం. ఇదే టైం ఫ్రేమ్స్ ఒక్కసారి మీరు చూడండి, కొందరు ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు డే క్యాండిల్ అనలైజ్ చేసి మళ్ళీ 4 మినిట్స్ 4 అవర్స్లో కానీ 3 అవర్స్లో కానీ మళ్ళీ ఈ టైం ఫ్రేమ్ చేంజ్ అవుతుంటుంది చూడండి ఎప్పుడో ఒకసారి. అప్పుడు లెవెల్స్ మనకి డే క్యాండిల్ దొరకకపోతే 4 అవర్స్లోకి పోతారు, 4 అవర్స్లో దొరకకపోతే 3 అవర్స్లోకి పోతారు, ఇట్లా మారుస్తారనమాట. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం వచ్చింది 3 అవర్స్లకి. ఇప్పుడు ఈడ డిజైన్ చేసుకుంటాం మళ్ళీ. ఫస్ట్ ఈడొకటి బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా, ఫైన్, దాని కింది నుండి ఇప్పుడు ఈ స్వింగ్ కంటిన్యూషన్ ఉన్నది, ఈడికి ఉంది, ఈడికెళ్ళి ఒకటి బుల్లిష్ క్యాండిల్ చిన్నది వచ్చి డోజీలాగా మళ్ళీ ఈడికి వచ్చింది, మళ్ళీ పైకి పోయి మళ్ళీ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఓకే, ఇదైతే మనం గీసుకున్నాం స్వింగ్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ప్రైస్ అనేది హైడ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏలు ఐడెంటిఫై చేయాలనుకున్నాం కదా, ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇది ఒకటి ఫ్రెష్ లైన్ డైరెక్ట్ వచ్చేసిందిగా. ఓకే, ఇది పెట్టుకోవచ్చు కానీ నెక్స్ట్ టచ్ అవుతుంది కాబట్టి ఇది ఫ్రెష్ లైనే పెట్టుకుంటాం. తర్వాత దీని వెనక ఇంకా ఏం చూడమన్నమాట, ఇంకా ఈ ఒకసారి ఫ్రెష్ లైన్ వచ్చినాక దాని వెనక అసలు తీసుకోము, ఎందుకంటే ఎలాగో ఇది టచ్ అవుతాయి. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఫ్రెష్ ఇవే లైన్స్, ఇంకేమైనా ఉన్నాయా, ఏవి లేవు, కిందికి వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రైస్ ఆన్ చేసుకుందాం. అయితే రేపు ఒకవేళ ప్రైస్ ఇక్కడికి రిజెక్ట్ అయింది అనుకోండి, ఈడ ఇంకో ఏ అనేది క్రియేట్ చేస్తుంది, ఇక ఆ ఏ లైన్ తీసుకుంటాం ఆడ కూడా. అది ఎప్పుడైతే ఎంగిల్ఫై అవుతుందో అక్కడ నుండి ఇక్కడికి ఖచ్చితంగా మనకు ఒక మూమెంట్ ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇది ఎప్పుడైతే ఎంగిల్ఫై అవుతుందో ఇక్కడ నుండి ఇక్కడ మూమెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒక స్వింగ్ అనేది పొజిషనల్ 2-3 రోజుల కోసం, వారం కోసం, నెల కోసం తీసుకోవచ్చు మనం. ఓకే, చాలా సింపుల్. లేదు ఇది రిటర్న్ అయితే లేదు, బ్రేక్అవుట్ కిందికి వచ్చింది అనుకో, ఇప్పుడు ప్లాన్ ఈడే చేయం, మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతాం, ఈడికి వస్తాం. ఈడికి వచ్చినాక ఇక్కడ చాలా బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది అప్ సైడ్ స్వింగ్ అనమాట ఇది. సో 4 అవర్స్లో చూసుకో, 4 అవర్స్లో కూడా ఉన్నాయా, ఉన్నాయి. సో 1 డేలో చూసుకో, 1 డేలో కూడా ఉన్నాయా, ఉన్నాయి. సో 1 డేలో పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఫస్ట్ బేరిష్ క్యాండిల్ కదా, లో నుండి స్వింగ్ ఈ 4 క్యాండిల్కి హై, మళ్ళీ లో హై లో హై లో, ఇది హై. ఓకే, ఇప్పుడు ప్రైస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వీల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అప్ స్వింగ్ కాబట్టి 1 2 3 ఉన్నాయి ఫ్రెష్, ఇవన్నీ ఈ 3 లైన్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఓకే, మళ్ళీ ప్రైస్ ఆన్ చేసుకుందాం. ప్రైస్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, మళ్ళీ ఈడ కూడా ఒకటి ఉంది చూడండి, ఇది కూడా గీసుకోవడం బెటరే, ఇది ఒక లో, ఇది లో గీసుకోవడం బెటరే. ఎందుకు అంటే చూడండి, ఈడొక లైన్ వస్తుంది అనమాట, మళ్ళీ లోపలనే ఉంది కాబట్టి. సో ఇక్కడ రేపు బ్రేక్అవుట్ అయితే ఈ బ్లూ లైన్ బ్రేక్అవుట్ అవ్వడం కాదు, కింద ఏదైతే పర్పుల్ లైన్ ఉందో ఇది, ఈ లైన్ కింద క్లోజ్ అయితే ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తున్నా కాబట్టి డే క్యాండిలే క్లోజ్ అవ్వాలి ఇక్కడ.
మళ్ళీ లోవర్ టైం ఫ్రేమ్లో పోయి 30 మినిట్స్లో చూసి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకొని స్వింగ్ సెల్ చేసి కూర్చోవద్దు. డే క్యాండిల్ క్లోజ్ అయితేనే ఆ క్యాండిల్లో లైన్ పెట్టుకోండి. ఈ డే క్యాండిల్ క్లోజ్ అయినాక కూడా వెంటనే రివర్స్ అయిపోవచ్చు, కానీ ఆ లో అనేది బ్రేక్ అయితే కన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, ఫైన్. మళ్ళీ ఈ స్వింగ్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అర్థమైందిగా, సింపుల్ కాన్సెప్ట్. ఏం లేదు, అప్ ట్రెండ్లో పోయేటప్పుడు వీలు చూడండి, డౌన్ ట్రెండ్ వచ్చేటప్పుడు ఏలు చూడండి. ఈ వీలు ఎట్లయితే వస్తాయో ఇవన్నీ నెక్స్ట్ ప్రైస్ వాటిని బేస్ చేసుకొనే మూమెంట్ ఇస్తూ వస్తాయి. ఈ ఏలు ఏవైతే క్రియేట్ చేస్తాయో అవన్నీ నెక్స్ట్ స్వింగ్ని దారి చూపిస్తుంటాయి. ఎందుకు అంటే ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి, ఏం లేదు అంటే ఏముంది, సింపుల్, అప్ సైడ్ పోతుంది మార్కెట్, ట్రెండ్ అయితే అప్ సైడే ఉందిగా. సో ఈ స్వింగ్ అనేది ఆల్రెడీ క్రియేటెడ్, ఇది అంటే అయిపోయింది, జరిగిపోయింది. ఎవరైతే ఈ స్వింగ్ మీద బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఇష్టం నచ్చినట్టు క్రియేట్ చేసుకురు, స్వింగ్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఏది చేయాలా, ఇది చేయాలి. ఇది చేయాలంటే ఈడే బ్రేక్అవుట్ అయింది ఈయనే తీసుకుంటా, ఈడ ఎగిరింది క్యాండిల్ ఈయనే తీసుకుంటా, ఈడ వండుకుంది ఈయనే తీసుకుంటా అని కాదు. ముందు ప్రైస్ యాక్షన్ ఏం చెప్పింది అప్ సైడ్ పోయే ట్రెండ్లా ఈ బేరిష్ క్యాండిల్ ఎందుకు పడ్డాయి, ఎందుకు సెల్ చేసిరాడా? సెల్ చేసినా కూడా వాటి హైలన్నీ బ్రేక్ అవుతూ మీదికి పోయింది ప్రైస్. అంటే ఈడ బయ్యర్స్ విన్ అయిపోయారు. సెల్లర్స్ ఎక్కడెక్కడ ట్రై చేశారు అనేది ఇంపార్టెంట్. ఆ సెల్లర్స్ ట్రై చేసిన ప్లేస్లో ఇక్కడ కూడా బ్రేక్అవుట్లు సస్టైన్ అంటే సపోర్ట్ రెస్పెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 90% ఛాన్సెస్ ఉంటుంది, 90% ఈ లెవెల్స్లో. ఓకే, ఇది మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి. సరే, ఇది ఒకటే కాదు, మీకు వేరే ఏవేవో చూపిస్తారు. వేరేది ఏదైనా భారత్ ఎయిర్టెల్, సరే ఇది ఏదో ఉంది, ఇట్లా మంచి స్వింగ్ ఏదని చూసుకో. ఒక స్వింగ్ చూసుకుంటే అంటే మనం వెతుక్కోవాలి, మంచి స్వింగ్ చూసుకుంటేనే మనకు పని చేస్తుంది, అది లేకపోతే లేదు. ఈడుంది చూడండి, ఇప్పుడు ప్రైస్ అనేది హైలోకి వచ్చేసింది, వీడికి అవునా వచ్చేసింది, ఫైన్. ఇప్పుడు హైకి వచ్చినాక మన హైలో ఒక లైన్ పెట్టుకుంటాం, ఇది హై అని. ఎందుకంటే ప్రైస్ ఈయనే ఉంది అనుకుందాం, ఈయనే ఉంది, ఇది ఒక హై క్రియేట్ చేసింది, హై బ్రేక్ చేయలేదు, ఫైన్. ఇప్పుడు ప్రైస్ ఈడుంది, గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఈయనే ఉంది, ఇంకా రాలేదు ఇది కిందికి. సో ఇది ఇట్లనే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లో ఇది ఒక స్వింగ్ కదా, బుల్లి స్వింగ్ అవునా. ఈ బుల్లి స్వింగ్లో ఏం చేస్తాం మనం, ఇప్పుడు డే క్యాండిల్స్లో ఉంది, అయినా అక్కడక్కడనే బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి అవునా. ఈ బుల్లిష్ ట్రెండ్ ఒక స్వింగ్ అప్ సైడ్, దీంట్లో బేరిష్ క్యాండిల్ ఇవి ఉన్నాయి అంతే, ఇంక వేరేది లేదు. సో ఇప్పుడు వీటిని చూడు, డైరెక్ట్గా మెయిన్ డే టైం ఫ్రేమ్ కదా, ఇది డే టైం ఫ్రేమ్లో ఎన్ని అయితే క్యాండిల్స్ ఉంటే అన్ని క్యాండిల్సే డ్రా చేసుకుందాం. ఓకే, ఫైన్. ఇది బుల్లిష్, ఎక్కడి వరకు ఉంది బుల్లిష్, ఇక్కడ వరకు ఉంది, ఇది బేరిష్ ట్రెండ్. సో ఇది బేరిష్ క్యాండిల్ కాబట్టి దీన్ని లోకి పెట్టుకుంటాం అవునా, ఫైన్. ఇప్పుడు ఇంకో బేరిష్ క్యాండిల్ ఏడుంది, దీని కిందికి పెట్టుకుంటాం. ఇంకోటి ఏడుంది, దీని కిందికి పెట్టుకుంటాం. మూడే ఉన్నాయి కదా, ఇక్కడ కిందికి ఉంది ఒకటి, కానీ ఆల్మోస్ట్ ఇది ఓకేనా, ఫైన్. ఇప్పుడు అవసరం అనుకుంటే వెనక కూడా మనకు మొత్తం ఇంకా క్లియర్గా కావాలా అంటే ఇవన్నీ మనకు నాయిస్ అనేది క్రియేట్ చేస్తాయి, కానీ క్రియేట్ చేసినా పర్లేదు, ఇంకా కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు మనం. అంటే తెలుస్తుంటుంది ఏం సంగతి ఏం లేదు, ఇది పెట్టొద్దులే, ఇది మధ్యలో ఉంది అంతే. సో ఓకేనా, ఇప్పుడు స్వింగ్ ఏది ఇంతవరకు లెఫ్ట్ సైడ్ అంతా మనం ఆల్రెడీ స్వింగ్ చూసి రైట్ సైడ్ దానికోసం డ్రా చేసినాం, ప్రైస్ ఇన్నే ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం లోవర్ టైం ఫ్రేమ్లో పెట్టి చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఏడే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, ఫైన్. ఈయన దాకా తీసుకుందాం మనం, ఎందుకంటే ఇవన్నీ డ్రా ఇక్కడ చేసినాం కాబట్టి దీని తర్వాత స్వింగ్ ఏమైందని చూసుకుందాం. ఇందులో ట్రేడ్ చేయం మనం. ఈ ఫస్ట్ ఇది బ్రేక్అవుట్, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది బ్రేక్అవుట్, ఇక్కడ ఇచ్చింది బ్రేక్అవుట్. ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ క్యాండిల్ వరకు పోయి మళ్ళీ ఫైనల్గా ఫాలో అవుతూ వచ్చింది. ఓకే, సరే, ఇది ఫాలో అవుతూ వచ్చింది, ఈ స్పేస్ ఉందన్నమాట, ఇది కంటిన్యూస్గా ఫాలో అవుతుందని అర్థం చేసుకోవాలి. స్పేస్ ఉంది కాబట్టి లేదు. ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో చూడండి, మనం డే క్యాండిల్ చేసినాక లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ ఇదొకటి బేరిష్ క్యాండిల్ క్రియేట్ చేసింది అవునా. ఈ బేరిష్ క్యాండిల్ క్రియేట్ చేసింది ఇక్కడొకటి. సో మళ్ళీ ఈ లోవర్ టైం ఫ్రేమ్లో ఏమవుతుంది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది క్యాండిల్, మళ్ళీ రిటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అయింది. ఓకే, ఇది డే క్యాండిల్లో చూసుకుంటే డే క్యాండిల్ టైం ఫ్రేమ్తో చేయాలి. లోవర్ టైం ఫ్రేమ్లో చేసుకుంటే కూడా చేసుకోవచ్చు, కానీ ఆ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా లెవెల్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ డే క్యాండిల్లో చేసుకోవచ్చు, 1 అవర్ క్యాండిల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 అవర్ క్యాండిల్ చూసుకుందాం. జనరల్గా ఏడ ఏం స్వింగ్ ఉందనేది ఒక చిన్న స్వింగ్ తీసుకొని చూసుకుందాం. ఇది ఒకటి లో, ఇది ఒకటి హై. ఈ ప్రైస్ అయిపోయింది, మనం ఈయనే ఉన్నాం, ఇంకా దీని లోపు స్వింగ్ చూసుకుందాం. తర్వాత ఎక్కడ ఫాలో అవుతుందా మీదికి పోతుందో తెలియదు మనకి, బట్ మనం ఫాలో అయింది కాబట్టి దాన్ని చూసుకుంటున్నాం. మా అంటే ఎటు పోతుంది మార్కెట్, అప్ సైడ్ కానీ కిందికే పోతుంది. ఈ 2 రకాల ట్రేడింగ్ మార్కెటే ఉంటుంది. లేదంటే సైడ్ వేస్లో ఉంటుంది, ఇటనే వస్తుంది అటనే పోతుంది, ఎటో ఒకటి క్రియేట్ అయితే అవుతుంది, మరి ఎటు పోతుంది. ఓవరాల్ ట్రెండ్ మాత్రం డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, ఓవరాల్గా డౌన్ ట్రెండ్ ఉంది, ఫైన్ అనుకొని మనం డౌన్ ట్రెండ్ వస్తుందేమో అనుకొని చేస్తున్నాం. ఇప్పుడు 1 అవర్ క్యాండిల్గా ఇది. ఇప్పుడు చూడండి 30 మినిట్స్కి వెళ్ళిపోయాం. 30 మినిట్స్లో
ఎక్కడెక్కడ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి, ఇదొకటి. ఓకేనా, స్పీడ్గా డ్రా చేసిన కొంచెం. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్లో పోదాం, 15 మినిట్స్లో 5 మినిట్స్లో. ఇప్పుడు చూడు, ఇక్కడైతే చూసి డ్రా చేయలేదా, ఇక్కడ చూసి అయితే డ్రా చేయలేదు కదా. చూడు ఎట్లా రెస్పెక్ట్ చేసిందో చూడు మార్కెట్. ఓకేనా, ఇది మీరు ఈ వీడియో నేను పెట్టేదానికన్నా ముందు ఎక్కడ దొలనా ఎక్కడ ఉండదు, ఇలాంటి టాపిక్సే ఉండవు మీదే, మీకు జనరల్ దొరకవు కూడా. బట్ ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలాంటి ఇంకా చాలా చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ చూద్దాం దీన్ని ఎట్లా మాట్లాడుకుందాం. చూడు, ప్రైస్ వచ్చి ఇక్కడ దీని దగ్గర ఈ రేంజ్లోనే తిరిగి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో కంటిన్యూ మళ్ళీ ఈ జోన్కి వచ్చేసి, ఈ జోన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మళ్ళీ ఈడ కాన్సెప్ట్ సస్టైన్ అయ్యి డైరెక్ట్ ఇది బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసి మన లెవెల్కి డైరెక్ట్ వచ్చిందా. ఈడికైనా మళ్ళీ ఈడికి పోయి అది బ్రేక్ చేయలేకపోయి ఈడుంది, అంటే ప్రైస్ అనేది ఈయనే ఉంది బ్రేక్ చేయకుండా. ఫైన్, ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఇదే రీటెస్ట్ చేసి ఇదే లెవెల్ కిందికి వచ్చింది. ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాయి ఈ లెవెల్స్ చెప్పు, ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాయి, ఏం అవసరం ఉంది వీటికి చెప్తా. చూడండి, ఒక బయ్యరు ఈ లెవెల్లో బై చేస్తుండు. ఎందుకు చేస్తుండే అంటే మనకి చీప్లో దొరికిందో ఏమో వాని ఇష్టం వచ్చినట్టు బై చేసిండు. ఓకే, బై చేసిండు ప్రైస్ మిగిలిపోతుంది. బట్ ఆడు బై చేసి గమ్మున కూర్చొని అట్లనే ఉండిపోడు, ఏదో ఒక రోజు ఎక్కడో ఒక జాల సెల్ చేయాలా. వాడు సెల్ చేయాలంటే ఏం చేయాలా, మార్కెట్ ఫాల్ అవుతుంది, వానకన్నా స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు సెల్ చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు సిగ్నల్ ఇచ్చినాక ఏమవుతుంది అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లేయర్ సెల్ చేస్తుంటే ఫాల్ అవుతుంటారు కదా మార్కెట్, అప్పుడు ఈడు భయపడి ఈడు కూడా ఏడో ఒక జాల సెల్ చేస్తాడు. ఈ సెల్ చేస్తుంటే ఎక్కడ సెల్ చేస్తాడు, ఇప్పుడు ఈడ పెద్ద క్యాండిల్ పడ్డది, ఒక ఈడు ఎన్నో బై చేసిండు ఈడు, ఓకే ఫైన్ పైకి పోతుంది మార్కెట్. ఓకే, ఈడ పెద్ద క్యాండిల్ పడ్డది అంటే ఒక బిగ్ ప్లేయర్ అనేది మనకు సెల్ చేస్తుండడానికి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఉన్న లెవెల్స్ అన్నీ బ్రేక్అవుట్ అయిపోతుంది అనమాట పెద్ద క్యాండిల్స్ తోటి. అప్పుడు ఈ బ్రేక్అవుట్ అయిపోయింది, డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి ఈడు బై చేసినోడు ఎవడైతే ఉంటాడో వాడు ఎక్కడో ఒక జాల సెల్ చేస్తాడు. సెల్ చేస్తున్నట్టు ఎక్కడ, డౌన్ ట్రెండ్లా. ఓకేనా, అప్ సైడ్ పోయినోడు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎలా బై చేసిండో డౌన్ ట్రెండ్లోకి వచ్చినాక వాడు అట్లనే సెల్ చేస్తాడు. బట్ అందరికన్నా ముందు సెల్ చేసేయాలన్న ఆత్రంతో సెల్ చేస్తారనమాట. ఓకేనా, సో ఎవడైతే బై చేసినప్పుడు క్యాండిల్ ఫామ్ అవుతుందో అలాంటి క్యాండిలే సెల్ సైడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీడు బై చేసిండు ఒక 100,00,000 క్వాంటిటీ ఎంత తీసుకొని బై చేసిండంటే ఆడు బై చేసినప్పుడు ఎంత ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది, ఎంత సెల్లర్స్ని డామినేట్ చేస్తుండ అనేది ఇంపార్టెంట్. అదే సెల్ చేసేటప్పుడు కూడా బయ్యర్స్ని డామినేట్ చేసుకొని కిందికి పోతుంది మార్కెట్. ఓకేనా, అందుకే ఇక్కడ ఏమవుతుందంటే బయ్యర్ ఎప్పుడైతే ఏమైతే చేస్తాడో, ఇప్పుడు 1,00,000 క్వాంటిటీ కొని బై చేసి పోయినప్పుడు పైకి సెల్ చేసేటప్పుడు 2,00,000 క్వాంటిటీ సెల్ చేయలేడు. ఓకే, సెల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాడు అవి ఎగ్జిట్ అవుతాడు ఫస్ట్. ఎందుకంటే వానికి ఇప్పుడు వీడు బై చేసినట్టు ఈ లెవెల్ పైన ఎన్నో చాలా ఎగ్జిట్ అవుతాడు టాప్లో హైలోనే. అండ్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు వీడు బై చేసిండు 100 మీద బై చేసినాడు, 100 కింద సెల్ చేస్తే యూజ్ ఉండదు దానికి. 100 పైన ఎక్కడో ఒక జాల సెల్ చేసేయాలి. అందుకే ఈ 100 పైన పోయినంత కాలం మూసుకొని కూర్చుంటాడు. ఓకే, ఎప్పుడైతే ఒక వి బ్రేక్ అవుతుందో ఆ వి కిందికి వచ్చిందంటే ఫస్ట్ ఒకడు బలైపోతాడు అనమాట, మంచి బిగ్ ప్లేయరే బలైపోతాడు. ఆడు బలైపోయినాక మిగతా అంతా అలర్ట్ అయిపోయి వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతూ వచ్చేస్తారు. ఇక్కడ దానివల్ల ఇంకా ప్రెషర్ వల్ల ఫాల్ అవుతూ వస్తుంది. ఎందుకు ఇప్పుడు బిగ్ ప్లేయర్ ఏ స్టాక్స్లలో ఎప్పుడు ఎలా చేస్తారు అంటే నేను చెప్తాను. ఇప్పుడు 2 స్టాక్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ హీరో మోటార్స్ అనుకుందాం, ఇంకోటి ఏదో తెలియంది ఏదో స్టాక్ అనుకుందాం, ఏబీసీ ఏదో తెలియంది. సో ఎప్పుడైనా బిగ్ ప్లేయర్స్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఆడుకునే ఆట ఫ్యూచర్స్లో ఆడుకుంటారు. ఓకే, ఫ్యూచర్స్లోనే ఆడుకుంటారు, మిగతా దాంట్లో ఆడుకోరు. మళ్ళీ వాళ్ళు మన లెక్క ఈక్విటీ క్యాష్లు ఇవి కొనుక్కొని షేర్స్ కొనుక్కొని అట్లా చేయరు, వాళ్ళు ఫ్యూచర్స్లానే చేస్తారు వాళ్ళు. సో హీరో మోటార్స్ ఎప్పుడైతే ఈ స్వింగ్ క్రియేట్ చేసి లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఇప్పుడు ఈ లెవెల్స్ హయ్యర్ హై లోవర్ లోలు ఏవైతే వి షేప్లు ఉన్నాయో ఆ షేప్ని బ్రేక్అవుట్ కిందికి వచ్చిందనుకో ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలా. ఎందుకంటే ఫ్యూచర్లో షార్ట్ చేయొచ్చు, ఎందుకంటే హీరో మోటార్ అనేది ఫ్యూచర్స్ ఉంటుంది దానికి, అవునా. దాంట్లో బిగ్గెస్ట్ ప్లేయర్స్కి అవకాశం ఏడుంటుంది అంటే వాళ్ళు సెల్ చేయగలుగుతారు, అలా షార్ట్ చేసి కూర్చుంటారు ఇలా. ఓకే, సో డ్రాస్టికల్గా ఫాలో అయ్యే అవకాశం కూడా దానికే ఉంది. అదే ఏబీసీ ఇది ఇలాంటి వేరే ఏమైనా స్టాక్స్ ఉంటాయి ఫ్యూచర్లో లేని, ఇది ఫాలో అవుతుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, ఎందుకు అంటే అందులో బై చేసి ఎవడైతే ఉన్నాడో వాడు ఎగ్జిట్ అయిపోతున్నాడని అర్థం, అంతే. ఓకే, అంతేగాని ఇక్కడ వచ్చి ఎవడో బిగ్ ప్లేయర్ అటాక్ చేసిండు నన్ను, బిగ్ ప్లేయర్ ఎగ్జిట్ సెల్ చేస్తుండు అని పెట్టుకోకండి. అందులో ఏ బిగ్ ప్లేయర్ రాడు, ఎవడు ఏం చేయడు. ఓకే, మ్యానిపులేట్ చేయడానికి వేరేలు ఉంటారు, వాళ్ళు మ్యానిపులేట్ చేసి అలా తీసుకొని పోతారు, అది వేరు విషయం. కాకపోతే అందులో మాత్రము ఒక పద్ధతిగా మాత్రం బై ఏడ చేయాలా, సెల్ ఏడ చేయాలా, డిమాండ్ అండ్ సప్లై జోన్స్ పర్ఫెక్ట్ లెవెల్స్ అనేది
రావు. అందుకే వీటిలో ట్రేడ్ చేయొద్దు అని చెప్తుంటారు అందరు, కానీ జనరల్గా దాన్ని వెనక కథ చెప్పరు. జనరల్గా మీరు ఓన్లీ నిఫ్టీ 15 చేయండి, అలా చేయకండి అని చెప్తారు. ఎందుకంటే అలా మ్యానిపులేషన్ కూడా ఉంటుంది, అది ఇది అని చెప్తారు. అంతేగాని డీప్గా అయితే చెప్పకపోవచ్చు. సో చూడండి, ఈ లెవెల్ ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాయి అంటే, ఈడ ఏదైతే ప్రైస్ యాక్షన్లో ఏం చేస్తారో అదే ఇక్కడ కూడా చేయాలి రివర్స్లా, అంతకుమించి ఏముండదు. లేదు దీన్ని హై బ్రేక్ అవుట్ అయిపోయింది అనుకో, ఈడ 100 క్వాంటిటీ యాడ్ చేసుకున్నాడు, ఈడ ఇంకో 50 యాడ్ చేసుకుంటాడు, అంతే తేడా. అప్ ట్రెండ్ పోతుంది కదా, యాడ్ చేసుకుంటూ పోతారు. వాళ్ళు ఎప్పుడు జోన్స్లలో కొంటారు, ఒక లెవెల్ అంటూ ఉండదు. 100 మిన్నే కొనాలని పెట్టుకోరు. 100 నుండి 105 మధ్యలో ఎక్కడైనా ఆర్డర్లు తీసుకొని అని వాళ్ళ ఆల్గో సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఓకే, మనలాగా బై చేసుకుంటూ మనం చేసేది అసలు ఏమీ చేయరాడా. ఓకే, మనం చేసేది ఏమీ చేయరాడా. వాళ్ళు చేసే పద్ధతి, వాళ్ళు చేసే స్టైల్, వాళ్ళు చేసేది ఏదైతే ఉంటుందో ఎవ్వరికి మనకు తెలియకుండా చేస్తారు అంతే. కాకపోతే క్యాండిల్స్ అనేది మనకు క్లియర్ కట్గా చూపిస్తుంది. దీంతోపాటు వాల్యూమ్స్ కూడా చూసుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా, ఈ చాలా సింపుల్ కాన్సెప్ట్, ఇది అర్థమైందని అనుకుంటున్నాను నేను మీకు. దీని మీద ఓకే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటి మీద మీరు వర్క్ చేయండి. వర్క్ చేయకుండా అయితే వేస్ట్. నేను ఇంతసేపు ఒర్రి వేస్ట్ అవుతుంది, మీరు కూడా కామ్గా చూసి వెళ్ళిపోతే కూడా వేస్ట్ అయిపోతుంది, ఏముండదు. ఓకే, లెవెల్స్ అనేది ఇంత పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నా. మళ్ళీ ఒకసారి ఇంకోటి కూడా డ్రా చేసి చూద్దాం. ఒక ఏదన్నా డే కండిషన్ పెట్టి మంచి పర్ఫెక్ట్గా అనేది. నేనేంటంటే డైరెక్ట్గా మాన్యువల్గానే ఇట్లా, అంటే ఆల్రెడీ ఏదైతే స్వింగ్ బాగుందో ఆడ వెతికి తీసి స్క్రీన్ షాట్ పెట్టలేదు కాబట్టి డైరెక్ట్గా మీకు ఏదో ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను కాబట్టి అంత పర్ఫెక్ట్ మూమెంట్ దొరకలేదేమో. చూపిస్తా ఇప్పుడు వెతికి మరి చూపిస్తాను. మంచి అప్ సైడ్ పోయి డౌన్ సైడ్ ఈడ ఒక స్వింగ్ ఉంది, చూసుకుందాం. ఈడ చూడండి, ఇది ఒక స్వింగ్, ఈ నుండి ఇది అయ్యి. ఇప్పుడు మనం ఈ క్యాండిల్కి పెట్టినాం కదా, ఆ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్కి పెట్టుకుందాం ఈ జోన్. దీని తర్వాత ఏమైంది మార్కెట్ అనేది మనకు తెలియదు, క్రియేట్ కాలేదు అనుకుందాం. ఎందుకంటే ఈడికే మన ప్రైస్ ఆగిపోయింది, ఈడికే మనం ఇది హై ఉంది, అంతకుముందు ప్రైస్ ఇది లో ఉంది. ఇది ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈడ ఏం చేయాలా? ఓకే, ఏం చేయాలా? ఇక్కడ చూడండి, కింద నుండి ఇది ఇది ఒకటి, అన్నిటికీ తీసుకుందాం. ఇది 2 క్యాండిల్స్కి ఇది లో, ఇది ఒకటే ఉంది కాబట్టి ఒకదానికి ఇది, ఈ మూడుకి ఇది ఒకటిలో. ఓకే, అర్థమవుతుంది కదా. ఇంతకుముందు చెప్పిన ఈడ 1 ఉన్నా 3 ఉన్నా కంటిన్యూషన్ ఏదైతే ఉంటాయో క్యాండిల్స్, ఆ కంటిన్యూషన్లోకి పెట్టాలి బేరిష్ క్యాండిల్స్కి. ఇది అప్సైడ్ స్వింగ్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు బేరిష్ క్యాండిల్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒకటే ఉంది ఈడ, ఇది ఒకటే ఉంది, ఇది ఏంది ఒకటే ఉంది, ఇంకేంది అయిపోయింది లెవెల్స్. ఓకే, ఇప్పుడు ఇది లోవర్ టైం ఫ్రేమ్లో పోయి చూద్దాం. అప్పుడే స్వింగ్స్ అనేది కనబడతాయి మనకి. 30 మినిట్స్లో చూసుకుందాం. ఇప్పుడు ఇది రెస్పెక్ట్ చేసిందా లేదా చూసుకోండి. ఓకేనా, సింపుల్. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, మళ్ళీ ఈందా ఖచ్చితంగా వస్తుందని ప్లాన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఈడ బ్రేక్అవుట్ అయింది, ఈ మూమెంట్ మంచిగా వచ్చింది, మరి ఈ మూమెంట్ ఎందుకు రాలేదు అనుకుంటారు. కానీ ఇది చూడండి, పోయేటప్పుడు ఎట్లా పోయింది, ఇది ఈడ చూడు గజ్జి లేపింది అంతా. ఇవి ఎక్స్ట్రా ఉంటే ఏదన్నా ఈడ కూడా అట్లనే తయారవుతుంది మార్కెట్. ఈడెంత స్వింగ్ బాగుంటే చూడండి, ఇక్కడ ఈడెంత నీట్గా మార్కెట్ ఉంది, అప్ సైడ్ ఎట్లా పోయింది, ఈడ కూడా డౌన్ సైడ్ అట్లా వస్తుంది. సో ఇలాంటి మార్కెట్ ఎత్తుక్కోండి. ఓకేనా, ఇలాంటివి ఉన్నాయి అనుకో, ఇది చూడండి ఈడనే ఎన్నిసార్లు ఈడ తన్లాడి ఈడ పోయింది, అంత ముందుకు కూడా ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసింది. ఇలాంటివి ఉంటే లేదా డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఈడ చేయలేం ట్రేడ్. ఓకే, ఈడ ఎంత పర్ఫెక్ట్గా మూమెంట్ ఇచ్చిందో ఈడ కూడా అట్లనే ఇస్తుంది అనేది. ఇలాంటి స్వింగ్స్ వెతుక్కోండి, సరేనా. ఫైన్, వచ్చింది, మళ్ళీ వచ్చి ఇక్కడ నుండి ఈడికి వచ్చిందా, మళ్ళీ రివర్స్ పోయి ఒకేసారి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినాక మళ్ళీ మన లెవెల్ వచ్చి ఈడ కొంచెం సస్టైన్ అయ్యి కిందికి అటు ఇటు కాకుండా వచ్చింది ఆఖరికి తిరిగి. ఓకే, లెవెల్స్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి, అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఎందుకంటే మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో పెడితేనే, ఇప్పుడు ట్రెండ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో క్రియేట్ చేసినప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో ఈజీగా వెళ్ళిపోతుంది మార్కెట్ అక్కడికి. ఓకే, లోవర్ టైం ఫ్రేమ్లో ఈజీగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనము జనరల్గా ఎట్లా తీసుకుంటాం దీన్ని, ఈడ పెట్టుకుంటాం లెవెల్. ఓకే, ఈడ పెడతామా మనం, ఈడ వచ్చింది ఇది, కానీ మనం పెట్టాం, మనం దీని మీద పెడతాం. ఓకే, మనం వీటి మీద పెడతాం, మనం దీని మీద పెడతాం, లేదా దీని మీద కింద పెడతాం. కానీ ఈడ వెరైటీగా వేరే జాల కూడా వచ్చినాయి చూడండి. ఈడ ఎందుకు వచ్చినాయి, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఈడ చాలా రెస్పెక్ట్ చేసినాయి అనమాట. ఇది చూడు, ఈడ వచ్చి చాలాసేపు ఆగింది, దాని కిందికి పోయినాక చాలాసేపు ఆగింది బ్రేక్ చేయడానికి. ఈడ చాలాసేపు ఆగింది, కిందికి వచ్చిందా మళ్ళీ బ్రేక్ చేసి ఈడ చాలాసేపు ఆగింది. ఈ చాలాసేపు వెయిట్ ఎందుకు చేసినాయి అనేది, వాటికి టైం ఎందుకు తీసుకుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ లెవెల్స్ అనేది మనం డైరెక్ట్గా చూసుకుంటూ ఈ చార్ట్ని చూస్తే ఐడెంటిఫై చేయలేము. అందుకే మనం ఏం చేయాలా, హయ్యర్ టైం ఫ్రేమ్లో పోయి డ్రా చేసుకుంటే ఇంత క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఓకేనా, అర్థమైపోయింది. సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. అప్ సైడ్ పోయేటప్పుడు వి పాయింట్లు చూసుకోవాలా, డౌన్ సైడ్ పోయేటప్పుడు ఏ పాయింట్లు చూసుకోవాలా. ఓకేనా, ఇది చాలా సింపుల్. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేసి ఏంది ఏం లేదు అనేది చార్ట్స్ పెడితే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను.
ఎందుకంటే ఏమైనా వర్క్ చేసిరేమో అని చూసుకుంటాను నేను, లేకపోతే నేనే ఉత్తగా మొత్తుకుంటున్నామో డైలీ వీడియోలు చేసుకుంటాను అనిపిస్తుంది నాకు కూడా. సరేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక రేపటి నుండి నేను కొంచెం కాంటెంట్ మీద ఫోకస్ పెడతా. మార్కెట్ గురించి చెప్పుకుంటే రేపు మేబీ ఫాలో అవుతుంది. బట్ ఏంటంటే ఇది జోన్లో వచ్చింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పిన బ్యాంక్ నిఫ్టీ మొన్ననే చేసి పెట్టేసిన వీడియో చేసి పెట్టేసిన ఆ జోన్లోకి అయితే వచ్చింది. తర్వాత ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ ఇట్లా పోతుందా, మళ్ళీ ఇది కూడా బ్రేక్ అవుతుందా జోన్ అనేది తెలియదు. దానికోసం వెయిట్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటా, మళ్ళీ చేస్తా. ఇది మళ్ళీ నేను వీకెండే కాకుండా మధ్య మధ్యలో కూడా ఇలాంటి వీడియోలు చేయాలా లేదా చెప్తే నేను చేస్తాను. ఎందుకంటే లర్నింగ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ నాకు ఎన్ని చేయాలంటే అంత మజా వస్తుంటుంది. నాకు ఇష్టమే, నాకు ఫేవరెట్ కాంటెంట్ ఇది. అందుకే నేను ఇవన్నీ మీకు చెప్పాలా ఎప్పటి నుంచో అనుకున్నా, కానీ ఏదో మా గురువుగారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి బిగినర్స్కి చాలా వీడియోలు చేసి తర్వాత మెల్లమెల్లగా నీకు ఇష్టం నీ చేసుకో తర్వాత అంటేనే ఇది చేసుకుంటూ వస్తాను. సో ఈ వీడియోస్ వీకెండే కాకుండా మధ్యలో కూడా ఏమైనా చేయాలి లేదు అనుకుంటే చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.